జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మిత్రులారా నమస్కారం. మిత్రులారా, భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారంలో వస్తే రాజ్యాంగం మార్చేస్తుంది, రిజర్వేషన్ తీసేదని చెప్పేసి ప్రజల్ని భయ ఆందోళనకు గురి చేసి లబ్ధి పొందాలని చూస్తున్న చైనా బానిస కుక్కలకు మరియు లెఫ్ట్ రైట్ కుక్కలకు, అలాగే యూట్యూబ్ ఛానళ్ళు, దొంగ యూట్యూబ్ ఛానల్, నకిలీ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసే కొంతమంది కుహన లౌకిక డాష్ గాళ్లకు అమిత్ షా గారు ఈరోజు గుజరాత్లో గాంధీనగర్ నుంచి వారు పోటీ చేస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలో ఈరోజు ఒక సభ పెట్టారు. ఆ సభలో వారు మాట్లాడడం జరిగింది. రిజర్వేషన్ మేము తీయము, 2 సార్లు అధికారంలో వచ్చిన మేము రిజర్వేషన్ జోలికి పోనోళ్ళం, ఈసారి ఎట్లా పోతాం, రిజర్వేషన్ తీయము, అలాగే తీయనీయము, దీని విషయంలో ఎటువంటి ఢోకా లేదు అని చెప్పేసి వాళ్ళు డంకా బజాయించి చెప్తున్నారు. ఇది కొంచెం చెవులు పెట్టి వినాలని చెప్పేసి, లేకుంటే కళ్ళు ఉంటే కళ్ళతో చూడాలని చెప్పేసి ఈ కొంతమంది విదేశీ బానిస కుక్కలకు, విదేశీ ఎంగిలి మెతుకుల కోసం ఆశపడే కుక్కలకు నేను ఈ వీడియో ముఖంగా తెలియజేస్తున్నా. ఏదేమైనా భారత రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు సంవరణ చేశారో గత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము, కానీ రాజ్యాంగాన్ని మార్చేస్తారు అని చెప్పేసి మాట్లాడి నకిలీ మాటలు, దొంగ మాటలు, ఫేక్ ప్రచారాలు చేసి బీజేపీని బద్నాం చేయాలనుకున్న ఆ కుక్కలకు ప్రజలు, మీరు ఒక్కసారి చైతన్యవంతంగా ఆలోచించి ఒక్కసారి రాజ్యాంగాన్ని ఎవరు మారవరు. అలాగే రిజర్వేషన్లు వచ్చినాక రిజర్వేషన్ ఎవరు తీయరు. కాబట్టి ఎవరు చెప్పుడు మాటలు విని మనం మోసపోవద్దని చెప్పేసి నేను వీడియో ముఖం కోరుతున్నా. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.